cross join yesterday and equi join. సో క్రాస్ జాయిన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా నేను వాట్సాప్లో, అది ఎంతమందికి అర్థమైందండి? క్రాస్ జాయిన్ యాక్చువల్లీ స్టూడెంట్ అండ్ మార్క్స్ అని కాదు, సమ్ సబ్జెక్ట్స్ టేబుల్ అని ఇచ్చా, బట్ అంత వ్యాలిడ్ కాదు అది. ఎందుకంటే ఒకవేళ సబ్జెక్ట్స్ మనం మార్క్స్ వేసుకున్నా ఒకటి మళ్ళీ వచ్చేస్తున్నాయి. సో కానీ నేను నిన్న వాట్సాప్లో పంపించాను కదా, ఏంటి సమ్ చూపిస్తా మళ్ళీ. ఎగ్జాంపుల్ ఆఫ్ క్రాస్ జాయిన్, I mean at what conditions we can go for cross join. Here I have a table, colors. Assume we have some shirts, some set of shirts anukunam. Select star from colors. Okay, this is my table name, and I have color ID, color name, price. You may think, I mean, you may consider yellow has some price 2, black has from price 4, and G has some price 3 అనమాట. అంటే బ్లాక్ ఎక్కువ రేట్ అలాగా సమ్ ఏదో ఈవెన్ కలర్ కాకపోయినా మెటీరియల్ టైప్ అనుకోండి. ఇది సమ్ కాస్ట్లీ మెటీరియల్, ఇది కొంచెం చీప్ మెటీరియల్, ఇది కొంచెం యావరేజ్ మెటీరియల్, ఈ టైప్లో మీరు ఊహించుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టేబుల్. సెకండ్ వన్ ఈజ్ సైజెస్. వాట్ ఆర్ ద సైజెస్ అవైలబుల్? స్మాల్, మీడియం, తర్వాత లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ ఇలా ఉంటాయి కదా, అలాంటి సైజెస్ అనుకోండి. నౌ each row of the colors or the material quantity, whatever, each row of the first table has to cross with this second table and we'll get the price. Okay, so let me select CID kada. So first ikkada select star from pedta, select from colors, COLOURS, C comma sizes S. సో ఏం సెలెక్ట్ చేద్దాం? C.CID. సి నేమ్ పెడదాం. లెట్ మీ టేక్ నేమ్, కలర్ నేమ్ యాజ్ కలర్. ఓకే, సో సమ్ ఎలియాస్ నేమ్. నెక్స్ట్ కమా S.SID, I guess, as size. Okay, from these two table, that's it. సో ఇలా పెట్టాను అనుకోండి, నాకు మ్యాచింగ్ వచ్చేస్తుంది కదా. ఫ్రమ్ కలర్స్ సి, from keyword not found where expected, select CNAME as color, select SID as size from color C, sizes S. సరే ఒక్క నిమిషం, let me remove the aliases. ఓకే, సో ఇవి ఇలా వచ్చాయి. ఎల్లో విత్ సైజ్ స్మాల్, ఎల్లో విత్ సైజ్ మీడియం, ఎల్లో విత్ సైజ్ లార్జ్, ఎల్లో విత్ ఎక్స్ట్రా లార్జ్, అగైన్ బ్లాక్, ఇలా వచ్చాయి. ఇది కాకుండా మనం థర్డ్ కాలం యాడ్ చేద్దాం. ఏంటి? వి హ్యావ్ ప్రైస్, రైట్? ప్రైస్ ఉన్నది కదా, మర్చిపోయాం. లెట్ మీ షో యూ ద టేబుల్ అగైన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ COLOURS. థర్డ్ కాలం ఏంటి? ప్రైస్. ఎస్, దిస్ ప్రైస్ హ్యాస్ టు మల్టిప్లై విత్ ద సైజ్. ఉండు ఒక్క నిమిషం, ఇక్కడ సైజెస్లో ఇంకో కాలం మీద పెట్టాను కదా. సైజెస్లో 2 కాలమ్సే కదా. ఓకే, లెంత్. స్మాల్ సైజ్ మీన్స్ 50 length, medium size means some 70 length, large 80, extra large 100. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైస్ అక్కడ, లెంత్ ఇక్కడ. సో ఐఎమ్ గోనా గివ్ ద క్వెరీ దిస్ వే. CNAME అండ్ ద ఐడి ఇన్ ద సెన్స్ సైజ్ గో, ఇది స్మాలా, మీడియమా, లార్జా. అండ్ థర్డ్ కాలం ఏంటంటే C.price into S.length. Okay, if it is yellow color of size small size, yellow color means price ఎంత అవుద్ది? 50. I mean suppose price అక్కడ 2 ఉంది అనుకోండి, 2 into 50, 100 అవుద్ది. సపోజ్ దిస్ ఇస్ yellow color and the size is medium, అప్పుడు ఎంత? 2 into 70 అవుద్ది. ఇలాగా ఈ టైప్లో తీస్తున్నా. ఇక్కడ ప్రతి కాలం, ప్రతి రో వ్యాలిడ్. సో వచ్చింది కదా 12. Yellow of small size is 100, yellow of medium size is 140,
ఎల్లో ఆఫ్ లార్జ్ సైజ్ ఇస్ 160, అలాగే బ్లాక్ స్మాల్ సైజ్ 200, ఇలాగా గ్రీన్ మీడియం సైజ్ 210. అర్థమైందా? ఇదే కదా వచ్చింది, కాకపోతే ఇది మనం ఎక్స్ట్రా తీసాం. ఇది ఒకటే ఎక్స్ట్రా, కానీ ఈ రెండు మాత్రం 2 టేబుల్స్ నుండి కార్టీషియన్ ప్రొడక్ట్ అప్లై చేసి ప్రతి రో వచ్చింది కదా. ఓకే, ఎలియాసెస్ నేమ్స్ ఇద్దాం. సమ్ యాజ్ కలర్, ఐడి కాదు, యాజ్ సైజ్. నౌ ఇది యాజ్ సైజ్ అని ఇద్దాం. ఓకే, సో రన్. ఏంటిది? ఫ్రమ్ కలర్స్ సి. ఎందుకు ఇలా వస్తుంది? సైజెస్ ఎస్. ఓకే, లెట్స్ గివ్ డబుల్ కోట్స్. రన్. మళ్ళీ డబుల్ కోట్స్, ఇక్కడ డబుల్ కోట్స్. నేను తప్పించిన కలర్ సి, సైజెస్ ఎస్. సో సి డాట్ సి నేమ్, ఎస్ డాట్ ఎస్ఐడి, సి డాట్ ప్రైస్ ఇంటూ ఎస్ డాట్ ఎల్ లెంత్. దట్స్ ఇట్. ఓకే, అన్ని డబుల్ కోట్స్ పెడితే వచ్చింది. నిజం, ఇది యాక్చువల్లీ డబుల్ కోట్స్ ల్యాప్ అని వస్తుంది. మరి నా సిస్టంలో ఏమో తలనొప్పులు, ఇగ్నోర్ చేయొచ్చు, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. కాలమ్ నేమ్స్ కలర్, సైజ్, ప్రైస్, మ్యాచింగ్. క్లియరా? అర్థమైందా? ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు క్రాస్ జాయిన్కి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు. ఫైన్. సో నెక్స్ట్ వన్, ఈక్వి జాయిన్ అయిపోయింది. నౌ ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఈక్వి జాయిన్. యాక్చువల్లీ ఈక్వి జాయిన్స్, లిజన్, ఇక్కడ న్యాచురల్ జాయిన్స్, ఇన్నర్ జాయిన్, ఈక్వి జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ చాలా ఉన్నాయి కదా. ఆల్ నేమ్స్ ఆర్ సమ్ టైమ్స్ సిమిలర్. ఈక్వి జాయిన్ ఈజ్ అన్ ఇన్నర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ కెన్ బి అన్ ఈక్వి జాయిన్, అండ్ న్యాచురల్ జాయిన్, ఈక్వి జాయిన్ కెన్ బి అన్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ జాయిన్స్ ఎలాంటి కాన్సెప్ట్ అంటే మీరు నెట్లో ఎక్కడ సెర్చ్ చేసినా, ఏ బుక్స్ తిరిగేసినా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా ఎవరో చెప్పరు. ఫుల్ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఇది, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. సో మనమే చూసుకొని ఏది వ్యాలిడ్ సింటాక్స్, ఏది ఎలాగ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఈక్వి జాయిన్ మీన్స్, సారీ, ఇన్నర్ జాయిన్ ఈజ్ ఆల్సో అన్ ఈక్వి జాయిన్, బట్ డిఫరెన్స్ ఏంటంటే రెండు సేమే. బోత్ విల్ గివ్ యూ సేమ్ set of results, same set of rows. Okay, there is no difference at all in the what you call result set, but the difference is equi join comes with equal symbol. Inner join can have many comparison operators like equals to, less than, okay, less than or equals to, tarvata greater than వస్తున్నది. Okay, so equals to, less than or equals to, greater than or equals to, ఇలాంటి ఆపరేషన్స్ కూడా వస్తాయి. ఇది అక్కర్లేదు. కంపారిజన్ ఆపరేటర్స్ కూడా ఉండేది ఇన్నర్ జాయిన్. అది ఒకటే మెయిన్ డిఫరెన్స్. ఎవరైనా మీకు అడిగారు అనుకో ఈక్వి జాయిన్ కి ఇన్నర్ జాయిన్ కి డిఫరెన్స్ ఏంటంటే దేర్ ఈస్ నో సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. బోత్ విల్ గివ్ యూ ద సేమ్ రిజల్ట్ సెట్, బట్ ఇన్ ఈక్వి జాయిన్ you can use only equals to operator, but in inner join you can use the comparison operators also. కానీ ఒక్క ఎగ్జాంపుల్స్ కూడా దీని మీద మీకు దొరకదు. జాయిన్ కండిషన్ లో ఈక్వల్స్ టు మాత్రమే ఉంటది, ఇవి ఉండవు. ఇవి ఎలా ఉంటాయి? ఇవి వేర్ క్లాస్ తో పాటు వస్తాయి. అఫ్ కోర్స్ ఇవి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మాత్రం మళ్ళీ అదే చెప్తారు. ఒక్క మాన్, అర్థమవుతుందా? సో పాయింట్ ఏంటంటే ఈక్వి జాయిన్ will have only equals to operator. Both are same, but inner join will have comparison operators also. And equi join can be applied on more than 2 tables, 2 or more than 2. Inner join can also be applied on 2 or more than 2 tables. Okay, the syntaxes are different, the results are same. ఇక్కడ maximum నిన్న 2 types of syntaxes చెప్పాను కదా. One is with just where clause, just equals to condition, another with the join keyword and on. ఈ 2 keywords చెప్పాను. ఇది చాలా తక్కువ వాడతారు, మాక్సిమం ఈక్వల్స్ టు ఆపరేటర్ వాడతారు ఈక్వి జాయిన్ లో. ఓకే, కొంతమంది ఇది కన్సిడరే చేయరు ఈ జాయిన్ ని. సో ఈక్వల్స్ టు ఉండే జస్ట్ వేర్ క్లాస్ పెట్టి ఈక్వల్స్ టు పెడితే అది ఈక్వి జాయిన్ అంటారు. ఇన్నర్ జాయిన్ లో వీల్ హ్యావ్ ఎ కీవర్డ్ ఇన్నర్ జాయిన్, జస్ట్ లైక్ క్రాస్ జాయిన్ వీ హ్యావ్ కీవర్డ్ ఇన్నర్ జాయిన్.
And here also, to join two tables, we use equals to operator. And these operators will be used with where clause. Ledu, I want join condition with these operators because you are saying equijoin. The difference between equijoin and inner join is comparison operators, right? So I want less than in place of equals to అంటే నో ఒక్క ఎగ్జాంపుల్ కూడా దొరకదు. మీరు నెట్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. ఓకే, మనకు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే మాక్సిమం ఎగ్జాంపుల్స్ లో వేర్ క్లాస్ తోనే వాడతారు. ఫస్ట్ అప్రోచ్ ఫాలో అవుతారు ఈక్విజాయిన్ లో, నాట్ ద సెకండ్ అప్రోచ్. ఓకే, వేర్ నేను ఏం చేస్తాం, సమ్ డి ఈ డాట్ డిఐడి ఈక్వల్స్ టు డి డాట్ డిఐడి, దట్ ఈస్ ఈక్విజాయిన్. నౌ సేమ్ రిజల్ట్స్ కెన్ బి retrieved with inner join, but with the keyword inner join, not with equals to, but inner join on e dot eid equals to d dot did, the same join condition for both, that is with equals to operator. And whereas these comparison operators can be given in where clause, of course here also it can be given. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? ఆల్మోస్ట్ రెండు సిమిలరే, కానీ ఒకే ఒక్క డిఫరెన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి ఇక్కడ వాడతాం, ఇక్కడ వాడం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారంటే ఇవ్వరు. ఓకేనా? సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఈక్విజాయిన్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇన్నర్ జాయిన్ సింటాక్స్ ఎలా ఉంటుంది. ఈక్విజాయిన్ కెన్ బి అప్లైడ్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ టేబుల్స్, దాని సింటాక్స్ ఎలా. ఇన్నర్ జాయిన్ కెన్ బి అప్లైడ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్, దాని సింటాక్స్ ఎలా. అఫ్ కోర్స్ కొన్నిట్లో అదర్ దాన్ ఈక్వల్స్ టు ఆపరేటర్ వీ హ్యావ్ జాయిన్ కీవర్డ్ ఆల్సో ఫర్ ఈక్విజాయిన్ సింటాక్స్. ఓకే, ఇవన్నీ మీరు ఈ కాంబినేషన్స్ గుర్తుపెట్టేసుకోండి. సో లెట్స్ గో విత్ ఇన్నర్ జాయిన్. అండ్ పీపుల్ కాల్ ఇన్నర్ జాయిన్ ఈక్విజాయిన్ కెన్ బి ఇన్నర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ కెన్ బి ఈక్విజాయిన్. సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్, అసలు ఏది ఒరిజినల్ ఏది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. ప్రస్తుతానికి మనం ఈక్విజాయిన్ సింటాక్స్ చూద్దాం. మళ్ళీ చెప్పాలా, నేను ఏం చెప్పినా నాకే తెలియదు, సారీ. ఎగ్జాంపుల్స్ చెప్తే నీకు అర్థమైపోద్దిలే. బిగినింగే చెప్పా, జాయిన్స్ అనేవి ఎవరికి రాదు అసలు, అది ఎగ్జాక్ట్ కంటెంటే కాదు ఇది. ఓకే, ఏం చెప్తున్నా, యా సింటాక్స్ రైట్. సో సింటాక్స్కి వెళ్ళే ముందు సేమ్ నిన్న ఫస్ట్ మనం ఇక్కడ చూసాం కదా సింటాక్స్ అక్కర్లా. నేను ఏం చేస్తాం, లెట్ మీ అప్లై ద ఈక్విజాయిన్ ఆన్ ఈఎంపీ అండ్ స్టాఫ్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్. సో సెలెక్ట్ is that వాయిస్ ఈజ్ నాట్ కమింగ్ సరా. మిగతా వాళ్ళకి వస్తుందా? స్పీకర్ స్మార్ట్, ఇయర్ ఫోన్ స్మార్ట్. సో లిజన్, ఫస్ట్ నేను ఇది చూపిస్తున్నా. ఏంటి మనం చూసిన ఈక్విజాయిన్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ the similarity between equijoin and inner join. First I'll show you the same result set. We shall retrieve the same result set using equijoin and inner join. Okay, so select from, first ఇది పెడదాం, something, select something from staff s comma dept d. Okay, so here s dot, let me not take all the columns, only selected columns తీసుకుంటున్నా. s dot name comma d dot d name, just ఈ 2 చాలు. from staff s department d. okay, where, so where, and what is the joining condition? Joining condition is e dot, sorry, s dot did equals to e d dot did. okay, ఇది మనకు వచ్చింది 17 rows వస్తాయి. ఓన్లీ జాయిన్ కండిషన్ తో మ్యాచ్ అయిన ద పర్సన్ నేమ్, ద స్టాఫ్ నేమ్ అలాంగ్ విత్ ద డిపార్ట్మెంట్ నేమ్. దిస్ బిలాంగ్స్ టు, దిస్ కాలమ్ బిలాంగ్స్ టు స్టాఫ్ టేబుల్ అండ్ దిస్ కాలమ్ బిలాంగ్స్ టు డిపార్ట్మెంట్ టేబుల్. వీ కుడ్ రిట్రీవ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ జాయిన్ కండిషన్. ఓకే, అండ్ నేను చెప్పాను మీకు సేమ్ నేమ్స్ డిఐడి డి నేమ్ అలాంటి ఏమైనా సిమిలర్ నేమ్స్ ఉంటే బెటర్ టు గో విత్ ఎలియాసెస్. ఓకే, ఆర్ బెటర్ టు mention it with the table names, otherwise ambiguity occurs. ఇలాంటి కొన్ని పాయింట్స్ చెప్పా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నౌ లెట్ మీ అప్లై ఫిల్టర్ కండిషన్. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ సింటాక్స్? దిస్ ఇస్ ద ఫస్ట్ అప్రోచ్, రైట్? ఫస్ట్ సింటాక్స్ ఇన్ ఈక్విజాయిన్, జస్ట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ కీవర్డ్స్. ఈక్విజాయిన్ అని కీవర్డ్ ఆర్ జాయిన్ అని కీవర్డ్ ఏం పెట్టలా, జస్ట్ ఫస్ట్ సింటాక్స్, దట్ ఈస్ సింప్లీ దిస్ ఆపరేటర్. నౌ లెట్ మీ అప్లై ఫిల్టర్. సపోజ్ ఇక్కడ ఎండ్ అని పెట్టి ఫిల్టర్ అప్లై చేశాను అనుకో, రాంగ్ వస్తుంది. అండ్ ఏంటి, s డాట్
designation equals to HOD. I just want to know the HOD's data, not all the staff data, just HOD's. So ఇక్కడ two conditions apply చేసా. One is join condition, another one is the filter condition. It will give me error. Okay, error రావాలి, error name చూపించాలి. వస్తుందే. యాక్చువల్లీ ఇక్కడ ఎలా అవ్వాలంటే ఫస్ట్ ఫిల్టర్ కండిషన్ అప్లై చేసేయండి, తర్వాత జాయిన్ కండిషన్ ఇవ్వండి. ఓకే, అంటే ఇది క్రాస్ జాయిన్ ప్లస్ జాయిన్ కండిషన్ కదా. ఈక్వి జాయిన్ ఈస్ క్రాస్ జాయిన్ ప్లస్ జాయిన్ కండిషన్. సో ఫస్ట్ మనం ఇది ఇచ్చేద్దాం, వేర్ ఎస్ డాట్, ఓకే ఇక్కడ ఉన్నది కదా, వేర్ ఎస్ డాట్ డెసిగ్నేషన్ ఈక్వల్స్ టు హెచ్ఓడి. ఫస్ట్ ఫిల్టర్ కండిషన్ ఇచ్చేద్దాం. వాట్ ఈస్ దిస్? సింప్లీ క్రాస్ జాయిన్ విత్ ఫిల్టర్ కండిషన్. ఇప్పుడు దీని మీద మీరు జాయిన్ కండిషన్ అప్లై చేయండి. ఇది మనం చెప్పిన ఫార్మాట్ కదా, అఫ్ కోర్స్ ఇందాక వర్క్ అయింది, బట్ ఈ ఫార్మాట్ రికమెండెడ్. ఎందుకంటే క్రాస్ జాయిన్ ప్లస్ జాయిన్ కండిషన్ ఈస్ ఈక్వి జాయిన్ అంటాం. సో దిస్ ఈస్ క్రాస్ జాయిన్ విత్ ఫిల్టర్. నౌ అప్లై ద జాయిన్ కండిషన్, దట్ ఈస్ ఈ డాట్ డిఐడి ఈక్వల్స్ టు, దట్ ఈస్ దట్ డి డాట్ డిఐడి. సో ఇది మనం చూసిన ఫస్ట్ అప్రోచ్, ఇంక్లూడింగ్ ఫిల్టర్ కండిషన్. ఓకే, సో ఓన్లీ హెచ్వర్డ్ డేటా వస్తుంది, ఓన్లీ హెచ్వర్డ్ డేటా. ఈ డాట్ డిఐడి, డి డాట్ డిఐడి, వాట్ హ్యాపెన్? ఈ ఇక్కడ వచ్చింది ఇన్వాలిడ్ ఐడెంటిఫైరా. ఓకే, ఈ కదా, సారీ వెయిట్ ఎస్ డాట్ డిఐడి. ఓకే, సో ఇది వచ్చింది cross, I mean a filter condition. Up to here it is a cross join plus join condition is an equi join. But ఇది ఏ అప్రోచ్? ఇది ఫస్ట్ అప్రోచ్, జస్ట్ ఈక్వల్స్ టు. అలాగే మనకి సెకండ్ అప్రోచ్ కూడా ఉన్నది, ఏంటది? జాయిన్ తో, అది మనం చూస్తాం. సో పాయింట్ ఈస్, నౌ ఇఫ్ ఐ అప్లై ద సేమ్ థింగ్ యూజింగ్ ఇన్నర్ జాయిన్, ఓకే, I want to retrieve the same results. Okay, all the 17 staff data and also only HOD's data. Okay na? So all the 17 staff anko మనం ఎలా ఇస్తాం? ఇచ్చాం. సో దీన్నే నేను సెకండ్ అప్రోచ్ ఫాలో అయ్యానుకో, సెకండ్ అప్రోచ్ ఏంటి? జాయిన్ అండ్ ఆన్, ఈ రెండు వాడతాం కదా. ఇది ఫాలో అయ్యామనుకో ఏం చేస్తాం? దీనికి మధ్య కమా కాదు, జాయిన్ అని పెడతా, కీవర్డ్ జాయిన్. ఓకే, సో సెలెక్ట్ s name, s dot name, d dot d name from staff s and join. ఇది తర్వాత ఆన్ అని వస్తుంది, వేర్ రాదు. సో ఇక్కడ వేర్ ప్లేస్ లో ఆన్ వస్తుంది, ఆన్ జాయిన్ కండిషన్. ఇది సెకండ్ అప్రోచ్ కదా, ఈక్వి జాయిన్ లోనే సెకండ్ అప్రోచ్, రైట్? సో రన్, సేమ్ రిజల్ట్స్ వచ్చాయి. ఈవెన్ ఐ కెన్ గివ్ what you call that filter condition also. Okay, so where s dot dsg equals to hod. So only the వచ్చింది. ఓకే, సో జాయిన్ తో అంటే ఈక్వి జాయిన్ తో రెండు పాసిబిలిటీస్ చూస్తాం, రెండు సింటాక్స్. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ go with inner join లో సింటాక్స్ ఎలా చెప్పాను కదా, both will generate same result set, only you need to remember the syntaxes. Okay, so difference పెద్దగా ఉండదు, చెప్పాను కదా. they have given only one difference, that is in equi joins you can use only equals to operator, just the compare operator, the equals to comparison operator. But here in inner join you can use all the comparison operators, ఇలా ఇచ్చారు. బట్ ఆ ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడ తగలవు, జస్ట్ మనం సింటాక్స్ ఫాలో అవుదాం. సో నౌ లెట్ మీ చేంజ్ దిస్ ఈక్వి జాయిన్ టు ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇన్నర్ వస్తుంది అంతే, అయిపోయింది. వచ్చిందా? అర్థమైందా? సేమ్ జాయిన్ ఈక్వి జాయిన్ లో సెకండ్ అప్రోచ్ లో సింటాక్స్ లో జాయిన్ ఉంటది, ఆన్ ఉంటది. ఇన్నర్ జాయిన్ కి అయితే జస్ట్ ఇన్నర్ పెట్టేస్తాం, సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకేనా? అండ్ లాస్ట్ లో మీరు అది పెట్టుకోవచ్చు. ఫిల్టర్ ఏమైనా కావాలంటే డిఎస్జి, హెచ్ఓడిస్ డేటా మాత్రమే కావాలనుకుంటున్నాం కదా, సో ఫిల్టర్ కూడా సేమ్ ఇందాకలాగే అప్లై చేయొచ్చు. నేను ఏం చేంజెస్ చేస్తా? జస్ట్ ఓన్లీ వన్ చేంజ్, దట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జాయిన్ ఐ హ్యావ్ గివెన్ ఇన్నర్ జాయిన్, దట్స్ ఇట్. అంతకన్నా ఇంకేం చేయాల.
ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇన్నర్ జాయిన్ అండ్ ఈక్వి జాయిన్ సేమ్, బట్ ఇవి డిఫరెంట్. సో మీరు కూడా హోంవర్క్ చేయండి. జస్ట్ ఐ వాంట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వి జాయిన్ అండ్ ఇన్నర్ జాయిన్. ఎన్ని నెట్లు సెర్చ్ చేస్తారో, ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్తారో, ఏ టెక్స్ట్ బుక్లు తిరిగేస్తారో, ఎవరిని అడుగుతారో అడగండి. రేపు నాకు ఆన్సర్ అయినా, నేను చెప్పింది కాకుండా ఇంకేమైనా వస్తే మనం షేర్ చేసుకుందాం. ఓకే, సో సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ సెకండ్ అప్రోచ్ ఆఫ్ ఈక్వి జాయిన్లో జాయిన్ ప్లేస్లో ఇన్నర్ జాయిన్ పెడితే మనకి ఇది వచ్చేస్తుంది, సేమ్ రిజల్ట్. అండ్ ఆఫ్ కోర్స్ యూ కెన్ అప్లై what you call this filter conditions also. ఓకేనా? ఫైన్. ఇప్పుడు let us retrieve the data from more than 2 tables. Okay, you can apply equijoin on more than 2 tables and inner join on more than 2 tables. సో equijoin కి మనం చూడొద్దు, ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇన్నర్ జాయిన్ చూసాక టైం ఉంటే ఈక్విజాయిన్ కి మోర్ దాన్ 2 టేబుల్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో వీ హ్యావ్ 3 టేబుల్స్ రైట్. ఇక్కడ customer table, orders table and branch table. Actually we used to have only customer and orders table. I included one more table here, branch table. Okay, so here CPH is a primary key, right? So CPH a primary key. Now it is being referenced in orders table or not? Orders table lo ఏ కాలమ్ అప్లై చేస్తుంది? CUST. Okay, so the CPH column of customer table is being referenced in orders table with CUST name. Okay, so this is foreign key. ఇది ఇక్కడ ప్రైమరీ కీ లేండి, OID. Now what is this branch? దీనికి లింక్ ఎలాగా? 3 టేబుల్స్ ఉన్నాయి. When you want to retrieve data from these 3 tables, there must be a common column. Not for all the 3 tables, at least matching and install. So now I have link between customer and orders. Same way I should have link between either branch or customer or orders or branch. Okay, the branch table just indicates into the, suppose the customer table kada, here orders table. Suppose some customer, okay, let me have some customer's name, some 111 customer, 222 customer, 333. These are phone numbers. Okay, 555. Assume some order, some 101 order of some 2000 amount with customer 222. This customer has purchased this order. Okay, so BID ఏంటంటే this is a supermarket, right? Some supermarket ఏదో అనుకోండి. We have several branches. పెందుర్తి బ్రాంచ్, గాజువాక బ్రాంచ్, గోపాలపట్నం బ్రాంచ్, సమ్ మదిలపాలెం బ్రాంచ్, ఇలా ఉన్నాయి అనుకుందాం. So I'm just giving branch ID, some branch B1, branch B2, branch B3. In this way I have several branches. So which branch does this order belong to? Yes, this order belong to B1 branch. Mari B1 branch and A branch, who is the manager and where did it located? So ikkada untada adanta data. ఇదంతా సెపరేట్ టేబుల్స్ లో పెట్టుకుంటాం కదా, మొత్తం ఒకే టేబుల్లో పెడితే డేటా రిడెండెన్సీ వస్తుంది. సో దట్ ఇస్ వై వీ స్ప్లిట్ ద టేబుల్స్. ఇదంతా నార్మలైజేషన్ అండి. ఈ కాన్సెప్ట్ అంతా నార్మలైజేషన్ లో వస్తుంది. సార్ వై టు మెయింటైన్ సెపరేట్ టేబుల్స్ మీన్స్ టు రెడ్యూస్ ద రిడెండెన్సీ. ఎలా అంటే యూ విల్ సీ ఇన్ ద నార్మలైజేషన్. ఓకే, అండ్ రిట్రీవ్ చేయడం జాయినింగ్స్ రెండు ఆపోజిట్. ఓకే ఫైన్. సో హియర్ ఐ హ్యావ్ సంథింగ్ B1 అండ్ హూ ఇస్ ద మేనేజర్ ఆఫ్ B1? సమ్ ABCD అనుకుందాం, someone, and it is located in some NAD. Okay, so here this branch ID BID is primary key and it is being referenced here. Okay, అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది ప్రైమరీ కీ. సో ఇక్కడ ఇది దీనికి రిలేషన్ ఎలాగా పైకి వస్తుందా? షిట్. అరే ఓకే, సమ్ బ్రాంచ్ టేబుల్ ఎలా ఉంది? సో దిస్ కాలమ్ ఈస్ బీయింగ్ రెఫరెన్స్డ్ here in this column BID. మౌస్ కొనుక్కోవాలి.
పాడైపోయింది ఇది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఏదో మన డయాగ్రామ్ స్కిల్స్ అలాగా. ఫైన్. సో నౌ ఐ హ్యావ్ రిలేషన్ బిట్వీన్ దీస్ 3 tables. కస్టమర్ లో సిపిహెచ్, ఆర్డర్స్ లో కస్టమర్. నౌ బ్రాంచ్ లో బిఐడి, ఆర్డర్స్ లో బిఐడి. సేమ్ ఇదే బిఐడి పెట్టేస్తా. నౌ ఆర్డర్స్ టేబుల్ హ్యాస్ 2 ఫారెన్ కీస్. సో ఫారెన్ కీ ప్రైమరీ కి ఏదైనా అవసరం, జస్ట్ కామన్ కాలం ఉంటే చాలు. ఇక్కడ ఇవి కామన్ కాలమ్స్. నౌ లెట్ us see how to retrieve data from these 3 tables using inner join. ఇక్కడ మీకు జాయినింగ్ ఎలా అని చెప్పలేదు, సింపుల్ సింటాక్స్ చెప్తున్నా అంతే. ఇన్నర్ జాయిన్, అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ ఇన్నర్ జాయిన్, యూ కెన్ గో విత్ ఈక్వి జాయిన్ ఆల్సో. డిఫరెంట్ జాయిన్స్ ఉంటాయి, బట్ హియర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సింటాక్స్ ఆఫ్ ఇన్నర్ జాయిన్ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ మోర్ దాన్ 2 tables. ఇక్కడ ఆల్రెడీ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ 2 tables చూసాం ఇన్నర్ జాయిన్, సేమ్ లైక్ ఈక్వి జాయిన్, సెకండ్ అప్రోచ్. ఓకే, సో లెట్ us see. Select first from each of them. From what are the tables? The process is, first you need to retrieve data from 2 tables. Okay, you cannot directly retrieve data from all the 3 tables or all the 4 or 5 or whatever the number of tables be. First you need to retrieve data from 2 tables and take that result set as input to, take the result as one table and join it with the third table. Advaina repeat chesna. The process is, first you need to retrieve data from 2 tables. Choose any 2 tables, okay, based on your requirement. Now these 2 tables have retrieved some data, right? Based on some join condition, inner join condition, we got some set. Assume this is the result set of joining these 2 tables. Shit. Okay, now we need to join these 3 tables, these 2 tables, this results table and branch table. Ilaga. Adhan kada? So let us see the syntax. From, let me choose customer, CUST table, C, comma, orders table, O. Okay. So ila kada, inner join. Inner join. Let me write in caps. Inner join. Okay. So customer C, one table with second table orders O. So what I want to choose, let us say star, unknown. Okay. Now this will be the result produced by this join will be taken as one more table and join with the third table. Okay. Sorry, first man condition పెట్టలేదు కదా. Sorry, condition పెట్టనండి. On C dot CPH, what are the common columns here? This one, C dot, customer means C, right? Alias name. Okay. తర్వాత ఇదేంటి O. తీసుకోండి. ఓకే, ఇది O. సో C dot CPH, O dot CUST. ఇది మన జాయిన్ కండిషన్, కామన్ కాలమ్స్. దీస్ 2 are common columns, the yellow ones. సో జాయిన్ కండిషన్ ఇవ్వాలి కదా, ఇన్నర్ జాయిన్ పెట్టాం. వాట్ ఈస్ ద జాయిన్ కండిషన్? C dot CPH, C dot CPH equals to O dot CUST. ఓకే, సో ఇదండి ఇన్నర్ జాయిన్. ఇది ఫస్ట్ జాయిన్ కండిషన్ ఆన్ 2 tables. Now this will retrieve us the result from 2 tables. The result and the third table should be joined again. Okay, so ikkada malli deeniki apply cheyandi, inner join. So this whole thing will produce a result. I am taking it as first table and I am joining it with the third table branch. BRANCHB. Okay. On. ఇప్పుడు on condition రాయాలి కదా. On. What is the common column between these two? BID. O dot BID and B dot BID. ఇలాగా. So O dot BID equals to B dot BID. అంతే, అంత కరెక్ట్గా అయిందా? వస్తుందా? ఎస్, వస్తుంది. So CPH, C name, C address is from customer table. OID, O total, customer is from orders table, and these 4 are from
Sorry, these 4 are from the, I mean, ordered. Idi ikkada varaku second table, and these 3 are from third table. Okay, let us just reduce the columns. And let us say I want just name, customer name, C name, that is C dot C name. I need to mention. Okay, so C name from this table, and the price, order total. So O dot O total, ఎంత అమౌంట్ వాళ్ళు చేశారని, టాప్ చేశారని. ఓకే, తర్వాత బ్లాక్ అంటే లొకేషన్, సారీ బ్లాక్ కాదు, బి లొకేషన్, ఏ లొకేషన్ లో కొన్నారు లేదా ఏ బ్రాంచ్ లో కొన్నారు. బ్రాంచ్ ఇన్ ద సెన్స్ ఇదే కదా, గాజువాక బ్రాంచ్, పెందుర్తి బ్రాంచ్ అంటాం కదా, అలాగా. సో బి డాట్ బిఎల్ఓసి. లిజన్, సెలెక్ట్ అన్నది లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈవెన్ ఇక్కడ మీరు ఎలియాస్ నేమ్ ఇచ్చినా కూడా ఇట్ వర్క్స్. మీరు అనుకోవచ్చు ఎలియాస్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం కదా, హౌ కెన్ యూ మెన్షన్ ఇట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఎస్, బికాస్ సెలెక్ట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అట్ ద ఎండ్. ఓకేనా, ఇప్పుడు 3 కాలమ్స్ వస్తాయి ఇలాగా, 3 కాలమ్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ టేబుల్స్. సో ఇక్కడ మీరు పెద్దగా కష్టపడకండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింటాక్స్ మాత్రమే, జస్ట్ సింటాక్స్. ఓకే, ఇన్నర్ జాయిన్ పెట్టి 2 టేబుల్స్ జాయిన్ చేస్తాం, తర్వాత ఇంకో ఇన్నర్ జాయిన్ పెట్టి 3rd టేబుల్ జాయిన్ చేస్తాం, 4th టేబుల్ ఉంటే మళ్ళీ ఇన్నర్ జాయిన్ పెట్టి, ఎస్ 4th టేబుల్ ఉందనుకోండి మళ్ళీ దానికి ఇన్నర్ జాయిన్ పెట్టి మీరు సంథింగ్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఎంతమంది కొంచెం ఐడియా అర్థమైంది? సార్, హలో సార్, చెప్పు. ఇది అదే అలియాస్ నేమ్స్ వెనకతలు ఇచ్చి ముందిస్తే ఎలా అర్థమవుతుందని చెప్పారు సిగ్నల్ బ్రేక్ అయినప్పుడు. అంటే ఇది మనం డౌట్ రావచ్చు, ఎలియాస్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం కానీ ముందే మెన్షన్ చేస్తున్నాం కదా బి అని, దానికి ఎలా తెలుస్తుందని. దానికి ఎందుకు తెలుసు అంటే సెలెక్ట్ అన్నది లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అవుద్ది. చెప్పాను కదా, ఫస్ట్ అన్నది ఇది ఫ్రమ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్, తర్వాత వేర్ ఎగ్జిక్యూట్ అవుద్ది, తర్వాత లాస్ట్ లో సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో జాయిన్ ఆపరేషన్, ఫ్రమ్ ఆపరేషన్ అన్నాక సెలెక్ట్ లాస్ట్ లో సెలెక్ట్ అవుద్ది, మొత్తం అన్ని ఫిల్టర్ చేసిన తర్వాత. అందుకే ఇక్కడ బి లాస్ట్, మనం సింటాక్స్ వైజ్ లాస్ట్ లో ఎలియాస్ నే మెన్షన్ చేసాం బ్రాంచ్ బి అని, కానీ ఫస్ట్ లోనే ఇది వాడేస్తున్నాం. సింటాక్స్ వైజ్ ఇది లాస్ట్, ఇది ఫస్ట్ ఉంది, కానీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేవి ఇవి, లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయ్యేవి ఇవి. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్నర్ జాయిన్ సింటాక్స్ టు రిట్రీవ్ from more than 2 tables. First join 2 tables, next add one more table, and next add one more table, next add one more table, only with inner join keyword. ఇన్నర్ జాయిన్ క్లాజ్ ఏదో అంటుందని, ఇన్నర్ జాయిన్ పెట్టి ఆన్ పెట్టండి, జాయిన్ కండిషన్ ఆన్ అంటే ఏంటి, జాయిన్ కండిషన్, దట్స్ ఇట్. ఓకే, బికాస్ ఇఫ్ దెర్ ఇస్ నో కామన్ కాలమ్ హౌ కెన్ యూ రిట్రీవ్ ద డేటా, రైట్? అర్థమైందా? So let us see, let me remove join, inner join. Let me see the second approach. ఇక్కడ ఉంది కదా, ఈక్వి జాయిన్ అప్లై చేస్తాం, ఈక్వి జాయిన్ తో సెకండ్ అప్రోచ్ అప్లై చేస్తాం. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇన్నర్ జాయిన్ లెట్ మీ గివ్ ఓన్లీ జాయిన్. నౌ ఇట్ విల్ బికమ్ వాట్, ఈక్వి జాయిన్. లిసన్, కొన్ని వెబ్సైట్స్ లో ఈక్వి జాయిన్ అంటే ఓన్లీ ఈక్వల్స్ టు ఆపరేటర్ మాత్రమే ఉంటాయి సింటాక్స్, కానీ మాక్సిమం వెబ్సైట్ లో ఈక్వల్స్ తో పాటు జాయిన్ కూడా ఉంటుంది, కానీ ఇది ఎక్కువ కన్సిడర్ చేయాలి చాలా మంది, ఓన్లీ ఈక్వి జాయిన్ దీనిగానే తీసుకుంటారు. బట్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు జాయిన్ పెట్టింది కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇది ఈక్వి జాయిన్ ఇది. ఓకే, ఇన్నర్ జాయిన్ కాదు. అవుట్పుట్ వస్తుందో లేదు చూద్దాం. ఎస్ వస్తుంది, ఒక్క నిమిషం, ఎర్రర్ ఏం రాలేదు, వచ్చింది కదా రిజల్ట్. సో నో చేంజ్, ఈక్వి జాయిన్ అయినా ఇన్నర్ జాయిన్ అయినా సేమ్ రిజల్ట్స్ వస్తుంది, ఈవెన్ అది 2 టేబుల్స్ అయినా మోర్ దాన్ 2 టేబుల్స్ అయినా. నవ్వు మీరు అప్లై చేయాల్సింది, సార్ సెకండ్ అప్రోచ్ తో చేశారు మోర్ దాన్ 2 టేబుల్స్, ఇక్కడ కూడా ఇన్నర్ జాయిన్ తో మోర్ దాన్ 3 టేబుల్స్ చేశారు, కానీ ఐ వాంట్ మోర్ దాన్ 2 టేబుల్స్ సింటాక్స్ విత్ జస్ట్ ఈక్వల్స్ టు ఆపరేటర్, అంటే వితౌట్ జాయిన్ కి ద ఫస్ట్ అప్రోచ్ ఉంది కదా, వేర్ అని పెట్టి జాయిన్ కండిషన్ పెడతారు కదా, దాంతో ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. అది మీకు హోంవర్క్ అండి, ట్రై చేసుకోవచ్చండి. నా క్వశ్చన్ అర్థమైందా? అండ్ ఇక్కడ అదే ట్రై చేయి, మోర్ దాన్ 2 టేబుల్స్ కదా, మోర్ దాన్ 2 టేబుల్స్ అంటే ఇక్కడలాగే ఫస్ట్ 2 మీద అప్లై చేసి తర్వాత ఒకదాని మీద అప్లై చేయాలా, లేక డైరెక్ట్ గా అప్లై చేసి వచ్చావని నువ్వు ఆలోచించు. క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఇందాక ఇక్కడ ఏం చెప్పాను, ఇన్నర్ జాయిన్ అని పెట్టాను, ఇక్కడ కూడా
ఇన్నర్ జాయిన్ అని పెట్టాను. సో దట్ వాజ్ ద సింటాక్స్ ఫర్ retrieving data from more than two tables using inner join. Okay, that was the syntax for retrieving data from more than two tables using inner join. సో ఈ అప్రోచ్ అయిపోయింది. ఇది ఇన్నర్ జాయిన్ తో 3 tables ని డేటా తీస్తాం. నౌ ఐ చెక్డ్ దట్ కెన్ వి రిట్రీవ్ డేటా ఫ్రమ్ మోర్ దాన్ 2 tables using equijoin. ఎస్, వర్క్ అయింది కదా. హియర్ ఇట్ ఈస్ equijoin only. I removed the inner keyword, therefore it will be just equijoin, the second approach of equijoin. So ఇది కూడా same syntax apply అయింది. Now the question is, try to retrieve data from more than 2 tables. That means the same operation from customer, orders and branch. Try to retrieve the data using the first approach of equijoin, that is without the join keyword and without the on keyword. ఇక్కడ join keyword వాడి నేను రిట్రీవ్ చేసా. బట్ ఇది కాకుండా ఫస్ట్ అప్రోచ్ తో జస్ట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ జాయిన్ కండిషన్ పెడతాం కదా, వేర్ అని పెట్టి జాయిన్ కండిషన్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఇస్తాం కదా, ఈక్వాలిటీ. అలాగా ఆ అప్రోచ్ లో ఈ సేమ్ ఆపరేషన్ చేయండి అనేది క్వశ్చన్. ఓకేనా, అర్థమైందా? సో పాయింట్ ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, చెప్పాను కదా, జాయిన్స్ అన్నవి సింగిల్ డేలో రావు. వచ్చాయంటే అది మీకు ఎగ్జాక్ట్ గా రానట్టే, మీరు పొరపాటు పడినట్టే. జాయిన్స్ అన్నవి చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. సో మనం మెల్లమెల్లగా కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో నిన్న క్రాస్ జాయిన్ ఏంటో చూసాం. ఇందులో 2 అప్రోచెస్ చూసాం, రైట్? 2 సింటాక్సెస్. ఒకటి డైరెక్ట్ గా ఇచ్చేసాం, ఇంకోటి యూజింగ్ క్రాస్ జాయిన్ కీవర్డ్ కదా. క్రాస్ జాయిన్ కీవర్డ్ వాడి చేసాం. తర్వాత ఎలాంటి కేసెస్లో అది వ్యాలిడ్, ఎలాంటి కేసెస్లో ఇన్వాలిడో చూసాం. మెనీ టు వన్ కాన్సెప్ట్ చూసాం. మెనీ టు వన్ అయితే సమ్ ఆల్ సిటిజన్స్ విత్ కంట్రీ, సింగిల్ కంట్రీ. మెనీ టు వన్ అలాంటి కేసులో క్రాస్ జాయిన్ రిజల్ట్ ని ఎగ్జాక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు క్రాస్ జాయిన్ ఎలాగా కార్టీషియన్ ప్రొడక్ట్ అని చూసాం. ఓకే, ప్రతి రో ఫ్రమ్ each row of one table is multiplied with each row of another table. Multiplied అంటే క్రాస్ ప్రొడక్ట్. ఓకే, ఫైన్. తర్వాత ఎగ్జాక్ట్ చూసాం సమ్ సైజెస్ ఆఫ్ ద మెటీరియల్, స్మాల్, మీడియం, లార్జ్ అని ఉంది కదా సైజెస్. అలాగే కలర్స్ ఆర్ మెటీరియల్ క్వాంటిటీ చూసాం. అలాంటి కేసులో ఎగ్జాక్ట్ గా రిజల్ట్స్ వస్తుంది క్రాస్ జాయిన్. ఇన్వాలిడ్ కాంబినేషన్స్ తీసుకురావట్లేదు. ఓకే, అండ్ అక్కడ మనం కొన్ని పాయింట్స్ కూడా చూసాం. ఏంటి, లైక్ సేమ్ నేమ్ ఉంటే ఎలియాసెస్ నేమ్స్ తో ఇవ్వడం బెటర్, టేబుల్ నేమ్ తో మెన్షన్ చేయడం బెటర్. తర్వాత ఇంకోటి ఏదో పాయింట్ చెప్పాను నిన్న, మర్చిపోయాను. ఫిల్టరింగ్ కండిషన్స్ కూడా చూసాం. తర్వాత ఉన్న కాలమ్సే కాకుండా మనం టోటల్ ప్రైస్ తీసాను కదా ఇందాకలా. టోటల్ ప్రైస్ అంటే ఏంటి, సమ్ మెటీరియల్ కలర్, ఎల్లో కలర్ 2 into స్మాల్ 50 అని ఇంటూ చేసి సమ్ అదర్ కాలం కూడా తెచ్చాం. ఓకే, ఇక్కడతో క్రాస్ జాయిన్ అయింది. ఈక్వి జాయిన్ అంటే ఇట్ ఈస్ అ క్రాస్ జాయిన్ ప్లస్ జాయిన్ కండిషన్. ఇది మనం నేర్చుకున్నాం. క్రాస్ జాయిన్ ప్లస్ జాయిన్ కండిషన్ అంటే ఆల్ ద కాంబినేషన్స్ బట్ జాయిన్ కండిషన్స్. అప్పుడు ఏమవుతుంది, మాక్సిమం అన్ని ఫిల్టర్ అయిపోయి ఈక్వాలిటీ ఆపరేటర్ అప్లై చేసి ఏదైతే మ్యాచ్ అవుతుందో అవే తెస్తాయి. దిస్ ఈజ్ రిట్రీవింగ్ ఆల్ ద కాంబినేషన్స్ బట్ దిస్ విల్ రిట్రీవ్ ద మ్యాచ్డ్ కాంబినేషన్స్. డిఐడి మ్యాచ్ అయిందో అదే రిట్రీవ్ చెయ్యు అలాగా. సో we have seen retrieving data from 2 tables, staff table and department table. The staff names along with department table. So here we have 2 approaches. The syntax with equals to operator along with the where clause and with join keyword along with on keyword. Okay, fine. So దీనికో syntax ఉంది, దీనికో syntax ఉంది, రిజల్ట్ మాత్రం సేమ్. అండ్ రెండిట్లో వేర్ క్లాజ్ వాడచ్చు, ఫిల్టర్ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ జాయిన్ కండిషన్, ఇన్నర్ జాయిన్ చూసాం. Inner join is also an equijoin, but in equijoin we can only use equals to operator, but here we can use the remaining comparison operators also. Okay, so inner join and equijoin both produces same results. The syntaxes are only different. Okay, and the homework is you need to check what are the differences between equijoin and inner join. నేను చెప్పిన కాకుండా ఇంకేమైనా కొత్తగా వస్తే మనం షేర్ చేసుకుందాం గ్రూప్ లో. And we have seen to retrieve data from more than 2 tables, not just 2 tables. We have seen the example with 3 tables, right?
The same example we have seen with the second approach of equijoin, and you need to check with the first approach also. అంతే ఇక్కడ వరకు అయింది. ఓకే, ఈ నాలెడ్జ్ ఇప్పుడు దాకా వచ్చింది. నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ అయితే అప్పుడు అలా పెంచుకుంటూ వెళ్దాం. అప్పుడు జాయింట్స్ లోనే మనకి కన్ఫ్యూజన్ అంతా వదిలేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ జాయిన్. ఓకే, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వను, సో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ మీన్స్ అసలు అసలు పాయింట్ ఏంటి? జాయిన్స్ మీన్స్ retrieving data from more than one table, right? Multiple tables. Kani self join will retrieve data from same table, just single table. Okay, you can retrieve data from single table. దానికి ఎందుకు సార్ జాయిన్ అనుకోవచ్చు. సో ఒక సంథింగ్ ఒక టేబుల్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టాఫ్. ఓకే, here I have staff data. Suppose if I want to, if the query is like this, I want to check which department Satish belong to. Okay, some data on the Satish, some employee name తీసుకోండి, staff name. Check the department of this staff అంటే designation. ఓకే, డిపార్ట్మెంట్ ఏంటి, ఎక్కడ ఉంది? ఓకే, వేరే టేబుల్లో ఉంది కదా, అది వేరే టేబుల్లో ఉంది కదా అది. ఒక నిమిషం క్లాస్లో ఉన్నారు, క్లాస్. సో పాయింట్ ఈస్, ఇక్కడ సింగిల్ టేబుల్ నుంచి ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, వినండి. ఐ వాంట్ టు నో విచ్ బ్రాంచ్, సారీ what is the designation of Satish. Okay, I want to know the designation of Satish and display the employees names who belong to the same designation. అర్థమైందా? సపోజ్ ఇక్కడ సిటీ తీసుకోండి, సిటీ ఆఫ్ వాటర్ ఇదే తీసుకుందాం. జస్ట్ నో ద డెసిగ్నేషన్ ఆఫ్ సతీష్. నౌ రిట్రీవ్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ దట్ డెసిగ్నేషన్. సో మనకి హెచ్ఓడి అని తెలిస్తే ఆ డెసిగ్నేషన్ హెచ్ఓడి అన్ని కొడేస్తాం జస్ట్ సింపుల్ వేర్ క్లాస్తో. కానీ ఇక్కడ మనకి ఏంటి, సతీష్ ఏ డెసిగ్నేషనో తెలియదు. ఓకే, తెలుసుకొని ఆ డెసిగ్నేషన్లో ఉన్న మిగతా ఎంప్లాయీస్ తీయాలి. ఓకే, సపోజ్ చందన అనే ఒక ఎంప్లాయీ ఉంది. జస్ట్ నో ద లొకేషన్ ఆఫ్ చందన or the designation department of Chandana. Now retrieve the records of Chandana's department. If Chandana belongs to developing department, retrieve all the developers. If Chandana belongs to testing department, retrieve all the testers. The first case you need to know which department she belongs to. Okay, అర్థమైందా క్వశ్చన్? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సేమ్ టేబుల్ నుండి రిట్రీవ్ చేయాలి. సో ఫస్ట్ నో which what is the designation of Satish and retrieve the records of the same designation employees. Okay, if it is manager, retrieve me all the manager. If it is some sales, retrieve all the sales employees. ilaga. Okay, so తర్వాత సిటీ కూడా ఉంటాయి కొన్ని టేబుల్స్ లో. ఫస్ట్ చెక్ ద సిటీ లొకేషన్ ఆఫ్ సమ్ ఎంప్లాయీస్, లొకేషన్ ఆఫ్ భావన, and retrieve the remaining employees of the same location. సో ఇలాంటి ఇది ఒక జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంతే, అన్ని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని కాదు, ఇది వన్ ఆఫ్ ద మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్ జాయిన్. సో ఈ ఎగ్జాంపుల్లో మనం క్వెరీ ఎలా ఇవ్వాలి, సో అసలు ఎలా రిట్రీవ్ చేస్తుంది ఇది అనేది పాయింట్. సో వినండి, ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే, ఓకే, సేమ్ టేబుల్ని 2 times రాసుకుంటుందండి. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, జస్ట్ వన్ టేబుల్, రైట్? స్టాఫ్. ఓకే, సో స్టాఫ్ అనే టేబుల్ ఉన్నది. సో ఆ టేబుల్కి అదే 2 సార్లు చెక్ చేసుకుంటుంది. ఓకే, సేమ్ మళ్ళీ స్టాఫ్ అని తీసుకున్నాం. సపోజ్ దీని ఎలియాస్ నేమ్ స్టాఫ్ S1 అంటే ఎలా పనిచేస్తో చెప్తున్నాం. తర్వాత సేమ్ స్టాఫ్ S2, సేమ్ టేబుల్. నౌ క్వెరీ ఎలా రాయాలంటే, చెక్ ద ఫస్ట్ కండిషన్ ఫ్రమ్ టేబుల్ 1. ఓకే, దిస్ ఇస్ టేబుల్ 1, రైట్? సో దిస్ ఇస్ టేబుల్ 1, స్టాఫ్ 1 S1, అండ్ దిస్ ఇస్ టేబుల్ 2. అఫ్ కోర్స్ ఒకే టేబుల్ 2 times తీసుకున్నాం, జాయిన్స్ కదా, జాయిన్
in the sense you need to retrieve data from more than one table. Okay, but here we have only one table, so you take the same table twice, okay, and compare between those two tables. So first check which department Satish belong to, which designation Satish has. So అప్పుడు ఏం చేస్తుంది, వేర్ ఎలా రాస్తాం మనం, వేర్ s1 డాట్ నేమ్ ఈక్వల్స్ టు సతీష్. సో ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, సపోజ్ ఇవి నేమ్స్ ఉన్నాయి అనుకున్నాం. లేదా నేను మళ్ళీ చెప్తా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్పాను కదా ఇవి చాలా కొన్ని డిఫరెంట్ టాపిక్స్, ఇవి అర్థం కావు అంత ఫస్ట్ అటెంప్ట్లోనే అర్థం కాదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఎంత తెలివైన వాళ్ళైనా. ఓకే, సో డెసిగ్నేషన్ ఇలా ఉందనుకున్నాం. సో సేమ్ సమ్ నేమ్ భావన, సమ్ నేమ్ భాను, వాటెవర్, ఓకే, సమ్ నేమ్ సతీష్ ఇలా ఉంది. ఇక్కడ పక్కనే డెసిగ్నేషన్స్ ఉన్నాయి కదా, సమ్ టీచింగ్, ఓకే, తర్వాత సమ్, ఓకే, సమ్ ల్యాబ్, తర్వాత సమ్ హెచ్ఓడి ఇలా ఉంది అనుకున్నాం. ల్యాబ్ కాదు అమ్మాయి ప్రిన్సిపల్, ఇలా ఉంది. సో నా ఫస్ట్ ఏమిస్తామంటే కండిషన్, యూ హ్యావ్ టు అప్లై ద కండిషన్ ఆన్ దిస్ టేబుల్ ఫస్ట్, వేర్ ఎస్ నేమ్ ఈక్వల్స్ టు సతీష్. ఓకే, ఎస్ నేమ్ ఈక్వల్స్ టు సతీష్. నా ఇప్పుడు సతీష్లో ఏమొచ్చింది, ఇది ఉన్నది, సతీష్ మొత్తం ఈ కాలం అంతా ఇది తీసుకుంటుంది, ఇది ఒక్కటే రిట్రీవ్ అయింది. ఎస్ నేమ్ సతీష్ అని కానీ ఇది మొత్తం ఈ కాలం, ఈ రో అంతా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఈ టేబుల్లో వేర్ s1 డాట్ డెసిగ్నేషన్ ఈక్వల్స్ టు s2 డాట్ డెసిగ్నేషన్ అని చెప్పి, ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇదే డేటా ఉంటుంది కదా, ఇదే డేటా ఉంటుంది ఇక్కడ, ఓకే, ఇదే డేటా ఉంది. నో కలర్, యా. నౌ ఏంటి ఫస్ట్ కండిషన్, వేర్ s1 డాట్ నేమ్ ఈక్వల్ టు సతీష్. ఓకే, ఈ కాలం, ఈ రో అంతా సెలెక్ట్ అయింది. నౌ ఈ రో మీద, ఈ రోలో ఉన్న ఏ కాలం మీద మనం ఇక్కడ చూస్ చేయొచ్చు. ఏమిస్తానంటే s1 డాట్ డెసిగ్నేషన్ ఈక్వల్స్ టు s2 డాట్ డెసిగ్నేషన్. ఓకే, s2 డాట్ డెసిగ్నేషన్. ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు అనుకుందాం, హెచ్ఓడి సంథింగ్, మళ్ళీ హెచ్ఓడి ఇలాగా. సో s1 డాట్ డెసిగ్నేషన్ ఈక్వల్స్ టు ఏంటి, హెచ్ఓడి ఈక్వల్స్ టు s2 డాట్ డెసిగ్నేషన్. సో ఇది జస్ట్ ఈ సెల్, ఈ కాలం, గాడ్ డబుల్, ఓకే, ఇది తర్వాత ఇది ఇవి సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యాక ఇప్పుడు ఏం రిట్రీవ్ చేస్తున్నాం, s2 డాట్ నేమ్ రిట్రీవ్ చేస్తాం. s2 డాట్ నేమ్ అంటే సతీష్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఏ నేమ్ ఉంటే సంథింగ్, ఓకే, ఎవరు, సమ్ వెంకటలక్ష్మి, తర్వాత సమ్ శోభ, ఈ నేమ్ సెలెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ ఈ టేబుల్ 1 మీద నేమ్ రిట్రీవ్ చేయండి. రిట్రీవ్ చేసినప్పుడు ఇది రైట్ అయింది కాబట్టి కండిషన్, దిస్ హోల్ రో విల్ బి సెలెక్టెడ్, అండ్ ఆన్ దిస్ హోల్ రో ఐఎమ్ టేకింగ్ డెసిగ్నేషన్ సెల్ అండ్ ఐఎమ్ కంపేరింగ్ ద డెసిగ్నేషన్ సెల్ హియర్, s1 డాట్ డెసిగ్నేషన్ ఈక్వల్స్ టు s2 డాట్ డెసిగ్నేషన్. s1 డాట్ డెసిగ్నేషన్ అంటే హెచ్ఓడి, s2 డాట్ డెసిగ్నేషన్ లో మొత్తం హెచ్ఓడి సెలెక్ట్ అవుతాయి. నౌ నాకేం కావాలి, s2 డాట్ నేమ్ కావాలి. s2 డాట్ నేమ్ అంటే ఇవి కావాలి. సో ఈ సతీష్, విఎల్, శోభ వస్తాయి. ఎంతమందికి అర్థమైందో, డౌటే కొంతైనా అర్థమై అయిన వాళ్ళు ఎస్ పెట్టండి. ఓకే, నౌ లెట్స్ అప్లై దిస్ హ్యాండ్స్ ఆన్ పార్ట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 టేబుల్స్ ఉన్నాయి కదా, సారీ సింగిల్ టేబుల్, రైట్. సో సెలెక్ట్ ఫ్రమ్ స్టాఫ్ s1 స్టాఫ్ s2. లిజన్, లక్కీలీ ఇక్కడ ఇన్నర్ జాయిన్ అని, ఆ జాయిన్, ఈ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అని ఏ కీవర్డ్ ఉండదు. డైరెక్ట్ గా క్రాస్ జాయిన్ సింటాక్స్, జస్ట్ రెగ్యులర్ జాయిన్ సింటాక్స్ అంటే కమా అంతే. ఓకేనా, ఇది అసలు జాయిన్స్ లాగే కాదు, జస్ట్ వేర్ క్లాజ్ లాగా. కాకపోతే జాయిన్ ఆపరేషన్ టైప్ లో ఆపరేషన్ ఇంటర్నల్ గా జరుగుతుంది. 2 టేబుల్స్ దానికి అదే రిట్రీవ్ చేసుకుంటుంది. ఓకే ఫైన్, అఫ్ కోర్స్ 2 టేబుల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం, అదే టేబుల్ గా జాయిన్ అయ్యి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టాఫ్ స్టార్ అక్కడ s1 డాట్, సారీ s2 డాట్, చెప్తాను s2 ఎందుకు ఇస్తాను చెప్తాను. నేను నేమ్స్ ఎక్కడ నుండి రిట్రీవ్ చేస్తున్నానండి, ఫస్ట్ కండిషన్ ఇక్కడ నుంచి చెక్ చేస్తాను s1 టేబుల్ నుండి, కానీ నేమ్స్ ఎక్కడ నుండి తీస్తున్నా, ఇక్కడ మల్టిపుల్ హెచ్ఓడి సెలెక్ట్ అయ్యాయి. సో నేను నేమ్స్ తీయాల్సింది ఇక్కడ నుండి.
ఓకేనా. సపోజ్ మీరు నేమ్ని S1 నుండి రిట్రీవ్ చేశారనుకో, మీకు ఓన్లీ సతీష్ ఒకటే వస్తుంది. మళ్ళీ జస్ట్ నార్మల్ వేర్ క్లాస్లో పనిచేస్తుంది. అర్థమవుతుందా? సెలెక్ట్ ఫస్ట్ ఏం ఇచ్చాం, వేర్ S1 డాట్ డెసిగ్నేషన్ ఈక్వల్ టు హెచ్ఓడి ఇచ్చాం. మళ్ళీ మీరు రిట్రీవ్ చేసేది కూడా S1 డాట్ నేమ్ అంటే ఇది ఒకటే వస్తుంది. కానీ మీరు రిట్రీవ్ చేయాల్సింది ఏంటి, జాయిన్ కండిషన్ అప్లై చేసి ఈ టేబుల్ని రిట్రీవ్ చేయాలి, అప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి. సో చూద్దాం, అర్థమవుతుందిలేండి, పర్లేదు. S2 డాట్ నేమా, జస్ట్ నేమ్, యా, S2 డాట్ నేమ్ కమా S2 డాట్ డెసిగ్నేషన్, DESG. ఓకే, S2 డాట్ నేమ్, S2 డాట్ డెసిగ్నేషన్ ఫ్రమ్ స్టాఫ్ S1 S2. జస్ట్ వేర్ కండిషన్ పెట్టండి. ఫస్ట్ కండిషన్ ఏంటి, డాట్ DESG ఈక్వల్స్ టు S2 డాట్ DESG. ఇప్పుడు వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా. ఓకే, అర్థమైందా? ఇందులో మనం ఏం చేయాలి, ఇక్కడ డెసిగ్నేషన్ హెచ్ఓడి ఇస్తాను. నో, హెచ్ఓడి అని మనకు తెలీదు. జస్ట్ గెట్ ద రికార్డ్ ఆఫ్ సతీష్. నౌ ఆన్ దట్ రికార్డ్ సెలెక్ట్ ద డెసిగ్నేషన్, compare with it with the designation of second table. Now retrieve all the names and designations of second table. Advaina, here the query is, first you need to retrieve the record of Satish. Okay, now on that record, ikkada mana retrieve cheyagane emaindi, ee record choose ayindi, ee record select ayindi. Now on that record select the designation column and compare it with the designation column of S2. So HOD వస్తుంది కాబట్టి all the HODs will be retrieved. Now on the selected HOD cells we are displaying the names and designations. Doti చూడండి, ఇన్వాలిడ్ అంట, మళ్ళీ ఎక్కడ తప్పించాను. ఓకే, వస్తుంది. అర్థమైంది. జస్ట్ 6 rows, సతీష్, శోభ, స్వప్నలత, సత్యవతి, వెంకటలక్ష్మి, మాధురి. గాట్ ఇట్? అర్థమైందా? లెఫ్ట్ అయిపోయారా ఎవరైనా? అది రావట్లేదని. యా, అదే చందన అన్మ్యూట్ చేసి చెప్పాలి కదమ్మాయి, నీకేమన్నా టైం వేస్ట్ చేసుకొని. ఇగో ఇక్కడ రాస్తారు ఆల్రెడీ. అయినా మీరు రోజు క్లాస్ చూస్తున్నారు, నేనైనా కమెంట్లు చూస్తానా? ఇక్కడ నా బ్రెయిన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో మీరు అన్మ్యూట్ చేసి చెప్పాలి కదా, టైం వేస్ట్ చేసుకుని, స్టూపిడ్ గర్ల్స్. ఓకే, సో మనం ఏంటి తను చెప్పినట్టు ఇందులో మిస్టేక్ ఏంటి, డెసిగ్నేషన్ ఇచ్చేసా. సో जब दिल और दिमाग मिलके काम करता है, so कभी कभी ऐसा मिस्टेक्स होते रहते हैं, so ignore that. So మనం ఇవ్వాల్సింది జస్ట్ ఈ నేమ్, వీఆర్ చెకింగ్ ఫర్ సతీష్. ఓకే, సమ్ నౌ రీష్మాన్ చెక్ చేస్తా. రీష్మాన్ చెక్ చేస్తే ల్యాబ్ వాళ్ళ డేటా వస్తుంది. ఓకే, ఫైన్. ఇలా ఇందాకలా ఇక్కడ ఆ తప్పు అర్థమైంది కదా అందరికి. క్వశ్చన్ తేడాగా నేను సెలెక్ట్ చేసా. క్లియరా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ క్లియరా? లిజన్, సెల్ఫ్ జాయిన్ వస్తుందని కాదు, ఈ ఎగ్జాంపుల్ వచ్చిందా అని. అర్థమైందా? ఓకే, ఫైన్. లేట్ అయింది, వెళ్ళిపోండి.